చూడండి. నువ్వు పట్టుకొని నిలబడు. అయ్యగా నీ దండ పడి దండ మాడుతున్నా నువ్వు బాగా అవుతుంది. ఓకే ఓకే ఈరోజు విశ్వకర్మ జయంతి మహోత్సవ సందర్భంగా భక్త మాత్రం చెప్తే ఈరోజు విశ్వకర్మ భగవాన్ జయంతి సందర్భంగా తెలంగాణ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం పేజెస్ నెంబర్ 329/2021 వడ్ల అమ్మాయి నాయకత్వంలో ఈరోజు విశ్వకర్మ జయంతి కార్యక్రమాన్ని మన విశ్వకర్మ భగవాన్ ఆఫీస్లో ఈరోజు వేదికగా జరుపుకున్నాం. ఈ కార్యక్రమాన్ని జెండా ఎగరేయవలసిందిగా మండల అధ్యక్షులు రావత వెంకటేశ్వర గారిని జెండా విస్తరణ చేయాల్సిందిగా కోరుతున్నాం.
భక్తమాసంతా కూడా అందరూ కూడా వచ్చి కూర్చోవలసిందిగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు విశ్వకర్మ భగవాను యొక్క పూజా కార్యక్రమం ప్రారంభమవుతుంది. అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని కన్నులారా వీక్షించి స్వామి వారి యొక్క తీర్థప్రసాదాలను స్వీకరించి ఆ యొక్క విశ్వకర్మ భగవాను యొక్క కృపా కరుణాగ్రాక్షరాలను ధరించగలని తెలియజేస్తున్నాము. विराट विश्वकर्मा भगवान के जय। सृष्टिकर्ता विश्वकर्मा भगवानुడు విశ్వకర్మ భగవానుడు ఉద్భవించినప్పటికీ ఈ సృష్టిలో ఏమీ లేదు. విశ్వకర్మ భగవానుడు సృష్టిలో ఉద్భవించినప్పటికీ విశ్వంలో ఏమీ లేదు. విశ్వకర్మ భగవానుడు సృష్టి నిర్మాణం ఎలా ఇచ్చారంటే మానవులే కాదు ప్రతి జీవి కూడా మరి ఎలా జన్మించాలి, ఆ జీవికి జీవన ప్రమాణం ఎంత అనేదంతా కూడా నిర్మించినటువంటి విశ్వకర్మ. అన్ని శాస్త్రాలలో కూడా ఆవుపోసబడినటువంటి విశ్వకర్మ భగవానుడు దేవతలకే గురువు. విశ్వకర్మ విశ్వబ్రాహ్మణులు పంచబ్రహ్మలుగా సృష్టిపోయి మను మయ త్వష్ట శిల్పి విశ్వజ్ఞగా ఈ ఐదుగురు కూడా 5 వృత్తులు చేపట్టి మరి అలాగనే శిల్పి రాళ్ళని శిల్పాలను తయారు చేసే శిల్పిగా బంగారంపై ఇలా 5 వృత్తుల్ని చేపట్టి ఒక్కొక్క వ్యక్తికి ఉదయం లేచినటువంటి పడుకొని విశ్రాంతి తీసుకునేంత వరకు కూడా సమస్తం కూడా విశ్వకర్మ ఇచ్చినటువంటి వస్తువులతోనే మానవ మనుగడ జరుగుతుంది. ఆహారం కోసం వ్యవసాయం చేయడానికి నాగలి పార పలుగు అన్ని కూడా ఇచ్చింది విశ్వకర్మ. తినడానికి ఇత్తడి పాత్రలు తయారు చేసి ఇచ్చింది విశ్వకర్మ. మరి ధాన్యాన్ని వండుకొని తినడానికి ఇచ్చింది ఇత్తడి గిన్నెలు
మరి అవన్నీ కూడా తయారు చేసి సృష్టికి ఇచ్చింది విశ్వకర్మ. ఏదైనా ఆహారం పళ్ళు ఫలాలు తయారు చేసుకుని వాటిని తినడానికి ఒక ఆయుధాన్ని, ఒక చాకు కానీ, ఒక గొడ్డలి కానీ ఇవన్నీ కూడా విశ్వకర్మ వాడు అందించినటువంటి. పడుకోవడానికి మంచం, తినడానికి కంచం, ప్రతిదీ కూడా ఆ విశ్వకర్మ భగవానుడు పంచబ్రహ్మల రూపంలో అందరికీ కూడా ఇచ్చారు. మరి వివాహం జరుపుకోవడానికి ముఖ్యంగా మంగళసూత్రం కూడా మరి ఆ యొక్క విశ్వకర్మ భగవానుడు అందించినటువంటి ఆ యొక్క మంగళసూత్రంనే ఈరోజు ఆధారంగా వివాహ కార్యక్రమాలు జరుపుకుంటూ ఉన్నాం. అలాంటి విశేషమైనటువంటి సృష్టి నిర్మాణం జరిగినటువంటి ఆ విశ్వకర్మ భగవానుడి విశ్వకర్మ జయంతి ఉత్సవం రోజు మన మండల పరిసర గ్రామం యొక్క మండల గ్రామాలైనటువంటి గ్రామాల నుంచి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక శుభాభివందనాలు. విశ్వకర్మ భగవానుడు ఈ యొక్క జయంతి మహోత్సవాన్ని మన రాష్ట్రమే కాదు, దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా జరుపుకుంటూ ఉన్నాయి. ముఖ్యంగా గుజరాత్ రాష్ట్రం, నరేంద్ర మోడీ గారి రాష్ట్రమైనటువంటి మన ప్రధాని గారి రాష్ట్రమైనటువంటి గుజరాత్ రాష్ట్రంలో అధికారికంగా ఈ యొక్క విశ్వకర్మ జయంతి మహోత్సవాలు జరుగుతూ ఉంటాయి. అలాంటి యొక్క విశ్వకర్మ భగవాన్ని గుర్తించినటువంటి రాష్ట్రాల్లో ఎంతో వైభవంగా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మన గోల్కొండ మండలంలో ఈ యొక్క ఆఫీసులో జరుపుకున్నటువంటి యొక్క కార్యక్రమం అనేది ఎంతో విశేషం. విశ్వకర్మ ఒక పెద్ద ఆర్కిటెక్ట్. మహాభారతంలో, రామాయణంలో దేవతామూర్తులకే భవనాన్ని నిర్మించినటువంటి విశ్వకర్మ భగవానుడు సకల వాస్తు శాస్త్రానికి కూడా అధిష్టానం. సాక్షాత్తు సూర్య భగవానుడికే మరి సూర్య భగవానుడి కుమార్తె అయినటువంటి ఆ యొక్క కన్యాదేవి తల్లి విశ్వకర్మ. అలాంటి యొక్క విశ్వకర్మ భగవానుడే ఇచ్చినటువంటి యొక్క అయోధ్య రామమందిర నిర్మాణాన్ని కూడా పెట్టినటువంటి విశ్వకర్మలు. ఈ యొక్క విశ్వగ్రామంలో కూడా ఎంతో గొప్ప గొప్ప దేవాలయాన్ని నిర్మించినటువంటి ప్రతి దేవాలయం కూడా పురాతన దేవాలయాన్ని కూడా విశ్వకర్మ వంశీయులు నిర్మించినటువంటి దేవాలయాలు. అలాంటి ఆ యొక్క విశ్వకర్మ భగవానుడి జయంతి మహోత్సవాన్ని వ్రత పూజ కార్యక్రమం జరుపుకోవడం కూడా ఎంతో విశేషం. భక్తులందరూ, విశ్వబ్రాహ్మణ సభ్యులందరూ, పరిసర గ్రామాల నుంచి వచ్చినటువంటి సభ్యులందరూ కూడా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని తీర్థప్రసాదాలు స్వీకరించి భగవాన్ విశ్వకర్మ భగవాన్ని సంపూర్ణమైన ఆశీర్వచనాలు పూజా కార్యక్రమం ప్రారంభమవుతుంది. అక్షంత పట్టుకోండి, అందరూ కూడా పూల అక్షంత పట్టుకోండి.
देवास्तां विश्वरूपाः पशपावदन्तस्थानो मन्त्रेषमो जन्धुहानादेरवादस्मानमोषणे द्वयमोक्तमहोक्तोस्तमहोक्तकाले कुर्यादीनां नवानां ग्रहाणां ये ये ग्रहाः अत्यन्तामुपदावदसिद्रस्तो ఓం ఆచర్యామస్తో ప్రచార్యాం ఆచరణ చేసుకోండి కుడి చేతిలో నీళ్ళు వేసుకోండి కుడి చేతిలో వేసుకొని ఆ చేతిలో నీళ్ళు వదిలేని పక్కన లేచి ఆచర్యామస్తో ప్రచార్యాం 3 సార్లు సాగాలి కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ గోవిందాయ నమః ఓం విష్ణవే నమః మళ్ళా అతో ప్రక్షాళన చేసుకోవాలి గోవిందాయ నమః ఓం విష్ణవే నమః ఓం మధుసూదనాయ నమః ఓం ओम पद्मनाभाय नमः ओम गणपतये नमः ओम संकर्षणाय नमः ओम वासुदेवाय नमः ओम प्रद्युम्नाय नमः ओम अनिरुद्धाय नमः ओम पुरुषोत्तमाय नमः ओम अदोक्षाय नमः ओम नरसिंहाय नमः ओम अच्युताय नमः ओम विनायकाय नमः ओम वेदाय नमः ओम वरये नमः ओम कृष्णपरब्रह्मणे ओम तत्कंतो ఇలా నాస్కారం పట్టుకొని తీసుకొని ఇంకో నాస్కొని వదిలిపెట్టండి అలా ఇస్తాను ప్రాణాయామం చేయండి ఓం ఓహో ఓం కవర్ చేయి ఇటు కూడా కవర్ చేయి అక్షతలు తీసుకోండి నమస్కారం చేసుకోండి అక్షతలు పుష్పాలు తీసుకోండి నమస్కారం చేసుకోండి గాలి కాయట్లేదు అన్ని వెళ్ళిపోతాయి ఒకటి ఓం అనుకోండి నమస్కారం చేసుకోండి ఉపాత దుర్గక్షే ధార శ్రీ విశ్వధర్మామూర్తి ब्राह्मण संज्ञा कार्य निर्वहण स्थले विश्वब्राह्मण रूपेण बिंदो अत्युत्तमान व्यावहारिकां नमारेण प्रभवाति षष्ठी संवत्सराणां मध्ये वर्षे गोदिनां संवत्सरे दक्षिणायन पुण्यकाले वर्षतो भाद्रपदमासे शुक्लपक्षे चतुर्दश्यां नक्षत्रे भूवात्रे भूयो विष्णुकर्णे एवं रञ्जनाष्टायां पुत्रो प्रेमां सेवया लोको लोकनां यस्यां नामयस्या एवं सेवको लोकनां यस्या अपर्णत पर्वतो कोस्य निकिता जनादेस्य धर्मस्य कलावती नामस्य अनिरुद्धस्य कुमार्या कुमारस्य हरिकृष्णादेस्य सार्वभौमानां सेवां वक्रतोस्य कालेदा उजरी అన్నాక गौरवपुष्पोत्तरादेस्य मुगिल माधवाचार्यस्य गौरवचार्यस्य वरलक्ष्मीनामस्य वरलक्ष्मीनामे अनिरुद्धस्य कुमार्या भानुप्रकाशनामस्य वन्यश्रीनामस्य नारिकुलनामस्य भवनामस्य स्नेहश्रीनामस्य शरत्शास्त्रे शरत्चार्यनामस्य सार्वभौमानां क्षेमापुत्रसु क्षेमश्रेणीवीर्यवीर्यभ्य अभयाविनारोग्यविद्यापुत्रकोमरदा श्री महादेवतानुग्रहता वसिद्धिरस्तु नमस्कार చేసుకుని చెప్పండి మమ సహకుటుంబానాం क्षेम स्थैर्य धैर्य वीर्य विजय अभय आयु आयुरारोग्य ऐश्वर्यादि वृद्ध्यर्थं धर्मार्थ काम्य मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थं आयुरारोग्य ऐश्वर्यादि वृद्ध्यर्थं मम वृत्ति व्यापार उद्योग अत्यंत आनुकूलता श्री विराट विश्वकर्मा भगवान देवता पूजा करिष्ये मम आयुरारोग्य ऐश्वर्यादि वृद्ध्यर्थं सर्वदा जयादि सर्वकार्य इंद्रियादि वृद्धित्वेन विराट विश्वकर्मा भगवान देवता पूजा कार्यक्रमांच करिष्ये पूजा
నమస్కారం చేసి అగరవత్తులు చూపించండి. శ్రీ మహాగణాధిపతయే నమః. దేవతా కొట్టుకాడి పోయి పూజాం ప్రోప్యామి శ్రీ విరాట్ పుష్పకర్మ భగవాన్ దీక్షాతం నివాసం అక్షతలు తీసుకోండి. మగవారు కుడి చేతిలో తీసుకోండి అక్షతలు. కంకరాష్టాదేవతాభ్యో నమః. శపథం తీసుకొని మీ భర్త కుడికే మీకు వస్తుందమ్మా. భజనలు వాయించాలి. బంజారా అయ్యో అసలు తీయకుండా నీకు పూర్తి తీయ తీసుకుంటారు నాయనా. విశ్వకర్మ భగవానికి జై, విరాట్ విశ్వకర్మ భగవానికి జై. విశ్వకర్మ భగవానికి పూజా కార్యక్రమం జరుగుతుంది. అవసరం వచ్చినప్పుడు ఇస్తాం. అక్షరం తీసుకోండి. ఓం సత్యోజాతం ప్రపద్యామి సత్యోజాతాయ వై నమో నమః. భవే భవేనాథ భవే భవత్వాన్ భవభవాయ నమః. శ్రీ మహాదేవ దేవతాభ్యో నమో నమః. ప్రతిసారి కూడా అక్షరం తీసుకొని స్వామివారికి సమర్పిస్తూ ఉండండి కలిసి మీద. ఓం గణానాం త్వా గణపతి కుంభవామహే కవిం కవీనాముపమశ్రవస్వం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాం శృణ్వన్నోతిభిశ్రేయసాదనం. శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి ధ్యానోప్యామి ఆత్మ మధ్యం వాచం దుర్గాకోప్యామి సర్వదేవానాం పదవికవీనాం విశ్వప్రధానాం మహిషాప్రధానాం సోనోదానాది సర్వదానాం సోమపోతమధ్యే త్రేమన్నో. శ్రీ సరస్వతీ సమేత బ్రహ్మావాహ్యం స్థాపయామి పూజయామి. ఓం లక్ష్మీ ఓం మితం విష్ణుక్రమే పూజామి. ఓం గౌరీ మమాయ గౌరాణి లక్ష్యే గౌరీ విపతి జగత్పతి ఏకాపతి నౌపతి భోజీ సాక్షా పరమే వ్యామన్నో పరమే వ్యామన్నో. శ్రీ వందే జన్వామం దొరగడం వందే జగత్కారణం వందే పన్నగభూషణం ప్రగడం వందే పశూనాథం వందే ఘోషశాంతవహ్మీనం వందే ముకుందప్రియం వందే భక్తజనాభయంచవరదం వందే శివం శంకరం. శ్రీ గౌరీ సమేత రుద్రమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ దేవతాభ్యో నమః. ఓం సత్యోజాతం ప్రపశ్యామి సత్యోజాతాయ వై నమో నమః. భవే భవేనాథ భవే భవత్సమాన్ భవో భవాయ నమః.
ప్రాగ్భాజే శ్రీ మను బ్రహ్మావాహయాం పూజామి. ఈ ఒక్క దగ్గర తీసుకొని ఆ తూర్పు తమలపాత్రమే పెట్టాలి. తూర్పు అక్కడ పెట్టండి, తమలపాత్రమే పెట్టండి, అవి పెట్టండి. ఇప్పుడు అక్షుంతల ఆ ఒక్కల మీద అదా తూర్పు భాగే మను బ్రహ్మావాహయామి. ఆ తూర్పు భాగంలో మనం చెప్పుకుంటున్నాం కదా పంచబ్రహ్మలు విశ్వకర్మ సృష్టికర్త అయినటువంటి పంచబ్రహ్మలు మనుమయ పశు శక్తి ఈశ్వర్యాన్ని 4 దిక్కుల నలుగురు పైన ఆ సత్యవజాతమైనటువంటి విశ్వకర్మ భగవాన్ ఉంటున్నమాట. ఇప్పుడు ఆ తూర్పు భాగంలో మను బ్రహ్మాండం చెప్పండి. మను బ్రహ్మాండమావాహయామి, మను బ్రహ్మాండమావాహయామి, మను బ్రహ్మాండమావాహయామి. అదా మయ బ్రహ్మదేవతా నమః. ఇప్పుడు రెండో దిక్కు మళ్ళా ఓం వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బలప్రమదనాయ నమః సర్వభూతగమనాయ నమో మనోన్మనాయ నమః. దక్షిణ భాగే మయ బ్రహ్మాండమావాహయామి. ఒక్క శబ్దోర్గా తీసుకోండి, తీసుకోండి పెట్టండి. మయ బ్రహ్మాండమావాహయామి స్థాపయామి పూజయామి. ఇక్కడ అక్షతలేని మయ బ్రహ్మావాహయామి స్థాపయామి పూజయామి. మయ బ్రహ్మాయ నమః, మయ బ్రహ్మాయ నమః వాహయామి. మయ బ్రహ్మాయ నమః, మయ బ్రహ్మాయ నమః స్థాపయామి పూజయామి. అలా వస్తు బ్రహ్మదేవతాభ్యో నమో నమః. ఈ ఒక్క తీసుకోండి, ఒక్క తద్దోర్పడు తీసుకొని పశ్చిమ భాగంలో ఉంటారన్నమాట వస్తు బ్రహ్మ. ఓం అఘోరేభ్యో అఘోరేభ్యో ఘోరఘోరధరేభ్యః సర్వేభ్యః సర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. అదా పశ్చిమ కలిసే పశ్చిమ భాగే అఘోర శ్రీ వస్తు బ్రహ్మాండమావాహయామి. అక్షితులేని ఆవాహయామి స్థాపయామి పూజయామి. వస్తు బ్రహ్మాయ నమః వాహయామి, వస్తు బ్రహ్మణే నమః వాహయామి, వస్తు బ్రహ్మణే నమః వాహయామి స్థాపయామి పూజయామి. ఓం శ్రీ మహాదేవాభ్యో నమః. అలా ఉత్తర భాగే ఒక్క సద్దుర్గా తీసుకోండి. ఓం అఘోరేభ్యో అఘోరేభ్యో ఘోరఘోరేభ్యః సర్వేభ్యః నమస్తే అస్తు రుద్రరూపేభ్యః తత్ప్రజాపతే మహాదేవాయ నందో రుద్ర ప్రచోదయాతో. ఉత్తర భాగే సత్పురుషునాథం గోపం. అదా శిల్పి బ్రహ్మాండమావాహయామి స్థాపయామి పూజయామి. శిల్పి బ్రహ్మాండమావాహయామి, శిల్పి బ్రహ్మాండమావాహయామి, శిల్పి బ్రహ్మాండమావాహయామి స్థాపయామి పూజయామి. ఇప్పుడు నమస్కారం చేసుకోండి, అక్షరం తీసుకొని ఓం ఈనా సర్వజ్ఞానామేశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివో మే అస్తు సదా శివో. విశ్వకర్మా దిశాం పతిస్తనం పశో ఓం పాదశో ఓం పాస్వే నమః. విశ్వకర్మ బ్రహ్మణే నమో నమః. విరాట్ విశ్వకర్మ భగవాన్ వాహయామి స్థాపయామి పూజయామి. అందరూ ఒకసారి లేచి నిల్చోండి. విరాట్ విశ్వకర్మ భగవాన్ దేవతా ఆవాహయామి స్థాపయామి పూజయామి. నమస్కారం చేసుకోండి. విశ్వకర్మ భగవాన్ దేవతాభ్యో నమః ఆవాహయామి స్థాపయామి పూజయామి. అర్ఘ్యంతోపయామి సువర్ణ నవరత్న ఖచ్చిత సింహాసనాంతోప్యామి. అర్ఘ్యం పాత్రంతోప్యామి సుధాజనంతోప్యామి. శుద్ధోదక స్నానం కూర్చొని శుద్ధోదక స్నానం. విశ్వకర్మ భగవానుడు మనం చేస్తున్నటువంటి పూజా కార్యక్రమంలో కలశంలో ఆవాహన జరిగింది. ఆ స్వామివారి పైన ఈ విధంగా ఓర్ధంగా తమపాలు పెట్టుకుని ఓం మధుయేటే పునరస్మాదిత్యో వనప్రాణినో దేవోపశ్చేమ తోడమశరంతమనోదే మయాస్తే అమృతమయ ప్రాణ అమృతమాద ప్రాణానే స్థానమోపేతే శిరోభవ పరదోభవ సింహోభవ సుఖదున్నోభవ విరాసనం గురో. విరాట్ విశ్వకర్మ భగవాన్ దేవత మనోమయ అధ్వర్తి ఈశ్వర్ణ బ్రహ్మజ బ్రహ్మదేవత నమో నమః. ఆవాహయామి ఆత్మదీపాలంతోప్యామి శుద్ధోదక స్నానం. స్వామివారికి నీళ్లు చూపించి వదిలి ఆ స్వామివారి పైన నీళ్లు ప్రోక్షణ చేయండి, స్నానం చేయించండి. విశ్వకర్మ భగవాన్ దేవత శుద్ధోదక స్నానం. ఓం మాపోష్టామయోపవహస్తాన ఓకేతన మహేరణ సత్మానో శిక్షాపోజన శుద్ధోదక స్నానం ప్రోక్షయామి.
ఓం మాప్యాయ పరమే అభిషేక పూజాం సమర్పయామి. ఓం తత్సం జ్యోరావణీమహే రాతుం యజ్ఞాయ రాతుం యజ్ఞపతయే దైవే వత్సరస్వనః వత్సర్వాంకేభ్యః ఓత్తంత్రిగాదవేదికం జన్నాస్తు శుభదేహ యంతలస్పదే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తేస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్ధాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. విరాట్ విశ్వకర్మ భగవాన్ దేవతాభ్యో నమః. గోరకస్నానం గోప్యాం పంచామృతాం గోప్యాం స్నానం గోప్యాం నారాయణ వస్త్రం అభిషేక పూజాం గోప్యామి. ఉపచార పూజన వస్త్రం గోప్యామి. అచ్యుతు సమర్పించిన స్వామివారికి వస్త్రం. ఓం అవివస్త్రాభూషణాగా పూజమాన విజందావత్వేన వస్త్రేకం గోప్యామి. యజ్ఞోపవేదం పరమం పవిత్రం యజ్ఞోపవేదం పరమం పవిత్రం ప్రజాపతే. పుష్పే పూజయామి. పుష్పే పూజయామి. ఇప్పుడు ఈ పుష్పాలతో స్వామివారికి అందరూ కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు అష్టోత్తరం జరుగుతుంది స్వామివారికి. విశ్వకర్మ భగవానుడికి అష్టోత్తరం 105 నామాలతో స్వామివారికి అష్టోత్తర పూజాకారం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా కనీసం 105 సార్లు విశ్వకర్మనే నమః విశ్వకర్మనే నమః విశ్వకర్మనే నమః మీరు మనసులో అనుకోండి. వీళ్ళు కూడా ఆ స్వామివారికి 105 సార్లు ఈ పుష్పాలు సమర్పిస్తూ ఉంటారు. అందరూ కూడా విశ్వకర్మనే నమః విశ్వకర్మనే నమః అనుకుంటూ మరణ చేసుకుంటూ ఉండండి. విశ్వకర్మ భగవాన్ పూలన్నిటి ఓం
विश्वकर्माय नमः ओम विश्वमूर्धाय नमः ओम वर्मणे नमः ओम वरदाय नमः ओम विश्वाधिपतये नमः ओम वितराय नमः ओम विश्वभुजे नमः ओम विश्वव्यापिने नमः ओम देवाय नमः ओम धर्मणे नमः ओम धैर्याय नमः ओम धनाय नमः ओम धर्मात्मने नमः ओम पुरुषाय नमः ओम धर्मात्मने नमः ओम श्वेताय नमः ओम श्वेतवस्त्राय नमः ओम हंसवाहनाय नमः ओम दिव्यात्मने नमः ओम सत्यात्मने नमः ओम गुणवल्लभाय नमः ओम भूतल्पाय नमः ओम भूलोकाय नमः ओम भवलोकाय नमः ओम चतुर्भुजाय नमः ओम विश्वरूपाय नमः ओम विश्वव्यापकाय नमः ओम अनंताय नमः ओम अनंताय नमः ओम आहने नमः ओम अदराय नमः ओम आध्यात्मिके नमः ओम अनंतभुजाय नमः ओम अनंतभुजाय नमः ओम अनंतचक्षुषे नमः ओम अनंतकल्पाय नमः ओम अनंतशक्तिपदे नमः ओम अतिसूक्ष्माय नमः ओम त्रिनेत्राय नमः ओम कविभ्राय नमः ओम ज्ञानमुद्राय नमः ओम सूत्रात्मने नमः ओम सूत्रधारे नमः ओम महालोकाय नमः ओम जनलोकाय नमः ओम तपोलोकाय नमः ओम सत्यलोकाय नमः ओम सुताराय नमः ओम धनातराय नमः ओम महाधनाय नमः ओम रसातराय नमः ओम पातालाय नमः ओम मुनिषये नमः ओम तस्वये नमः ओम देवज्ञाय नमः ओम भूर्णप्रभाय नमः ओम हृदयासे नमः ओम दुष्टधमाय नमः ओम देवतराय नमः ओम स्थिरकराय नमः ओम वासभात्रे नमः ओम पूर्णानंदाय नमः ओम सामर्थ्याय नमः ओम सर्वेश्वराय नमः ओम परमेश्वराय नमः ओम देवात्मने नमः ओम परमात्मने नमः ओम बुद्धिमते नमः ओम भगवत्स्मणे नमः ओम ब्रह्मणे नमः ओम भूरपते नमः ओम त्रिभुवनाय नमः ओम सनातनाय नमः ओम संहाराय नमः ओम कर्षामणाय नमः ओम हर्षाय नमः ओम सतकर्ते नमः ओम दुःखाय नमः ओम निर्विकल्पाय नमः ओम निर्वेदनाय नमः ओम निस्सहाय नमः ओम निराधाराय नमः ओम निराकाराय नमः ओम महादुर्लभाय नमः ओम निर्मोहाय नमः ओम शान्तमूर्ते नमः ओम शान्तिधात्रे नमः ओम मोक्षदात्रे नमः ओम स्तनविदाय नमः ओम सूक्ष्माय नमः ओम निर्मोहाय नमः ओम धनाधराय नमः ओम स्थितस्माय नमः ओम विश्वरक्षाय नमः ओम धनुभाय नमः ओम स्वर्णलोकाय नमः ओम सर्वलोकाय नमः ओम वक्षावक्षाय नमः ओम विष्णुवल्लभाय नमः ओम विष्णुकर्माय नमः ओम श्री विश्वकर्माष्टोत्तराय पूजां समर्पयामि नानाविधपरिमलपत्र पुष्पां समर्पयामि जय बोलो विश्वकर्मा भगवान की जय। जय माता गायत्री माता को जय। जय माता गोविंदमांब समेत श्री वीरब्रह्मेंद्र स्वामी वारी की जय। కొబ్బరికాయలు తీసుకొచ్చిన వాళ్ళు వచ్చి కొట్టవలసిందిగా తెలియజేస్తున్నాం. పూజా కార్యక్రమం ఒక 10 నిమిషాల్లో పూర్తవుతుంది. అందరూ కూడా తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆ యొక్క విశ్వకర్మ భగవానుడి యొక్క కృపకు పాత్రలు కాగలని తెలియజేస్తున్నాం. పూజా కార్యక్రమంతో 10 నిమిషాల్లో పూర్తవుతుంది. అందరూ కూడా ప్రసాదాలు స్వీకరించి స్వామి వారి యొక్క కృప ఉన్నాయి
గారిని, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని, పొన్నం ప్రభాకర్ గారిని కూడా కలిసి విశ్వకర్మ భగవాన్ వార్తలు మేము అట్టనే విశ్వకర్మకి కార్పొరేట్ చేయమని మేము అడగడం జరిగింది. దానికి వాళ్ళు మంచిగా స్పందించారు. అయితే ఈ లోపల కొన్ని అనివార్య కారణాల వల్ల అది ఆగిపోయింది. ఆ తర్వాత ఈ వరదలు రావటం, వర్షాలు రావటం, దానివల్ల కొంత జాప్యం జరుగుతుంది. కావున అట్లనే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ నాయకులు కూడా ఇప్పుడున్న ముగ్గురు మంత్రులు భట్టి గారు కానీ, తుమ్మలాస గారు కానీ, అట్లనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ మా ఇప్ప కర్మలంటే చాలా ఏడస్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఇవాళ మా విశ్వకర్మలు పనులు లేక ఇవాళ అన్ని రెడీమేడ్ వస్తువులు అయిపోయినాయి. ఇవాళ మొత్తం కూడా దర్వాజ కాణి, తలుపులు కానించి కిటికీలు, ఆ తర్వాత తలుపులు రెడీమేడ్ వస్తువులు అయిపోయినాయి. కాబట్టి తర్వాత అల్యూమినియం వర్క్, అట్టనే పీవీసీ వర్క్ వచ్చింది. కాబట్టి కళ వర్క్ అనేది తగ్గిపోయింది. అందుకోసం విశ్వకర్మ కార్పొరేషన్ ఏర్పాటు చేసి విశ్వకర్మ కార్పొరేషన్ కి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడున్న అధికార నాయకత్వం ఏమంటే మాకు 500 కోట్లతో కేటాయించి ఎస్సీ కార్పొరేట్ మాకు విశ్వబ్రహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మేము అంతా డిమాండ్ చేస్తున్నాం. అట్లనే ఎందుకంటే మేము ఓట్ల కోసం అయితే పనికొస్తున్నాం, కానీ ఏ గవర్నమెంట్ వచ్చినా ఇంత మట్టికి మాకు కార్పొరేషన్ ఏర్పాటు చేయలేదు. సమిష్టి రాష్ట్రంలో ఉన్న కానికి కూడా మేము ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాం. కానీ సమిష్టి రాష్ట్రం విడిపోయినాక ఆంధ్రలో విశ్వకర్మ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ తెలంగాణ రాష్ట్రంలోనే విశ్వకర్మ కార్పొరేషన్ ఏర్పాటు చేయలేదు. మిగతా కులాలన్నిటి కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. అందుకోసమే మాకు కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని గోనకల్లు విశ్వబ్రాహ్మణ తెలంగాణ విశ్వకర్మ సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే మా వాడిని ఇలా తినడానికి కూడా, ఇల్లు వెళ్ళడానికి కూడా కష్టంగా ఉంది. ఇలా కొంతమంది దీన పరిస్థితుల్లో ఉన్నారు, కొంతమందికి ఇల్లు లేక, అట్లనే తినడానికి తిండి లేక, ఇల్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. కావున ఇప్పటికైనా గుర్తించి ఈ తెలంగాణ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పటికైనా మమ్మల్ని గుర్తించి మాకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారని ఈ సందర్భంగా మేము చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఇది ఏ కోరిక కాదు. ఆనాడు 2009లో కూడా వైఎస్ రాజశేఖర గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆనాడు సమిష్టిగా మేము పోయి నిజాం కాలేజీలో మా గవర్నమెంట్ నుంచి 200 మంది పోయి ఆనాడు దాదాపు 1,50,000 మందితోని ఆనాడు పెద్ద భారీ బహిరంగ సభ జరిగింది. ఆ సందర్భంగా వైఎస్ రాజశేఖర గారు కార్పొరేషన్ చేయాలని ఆనాడు మాటిచ్చారు. ఆయన అనివార్య కార్యాల వల్ల ప్రమాణ శాస్త్రం చనిపోవటం, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం, ఆ తర్వాత వీళ్ళు మమ్మల్ని పోయిన పాలకులు మమ్మల్ని గుర్తించలేదు. కాబట్టి ఇప్పటికైనా కానీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ గుర్తించి మా విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి మా డిమాండ్లు అన్నింటినీ కూడా నెరవేరుస్తారని సందర్భంగా మేము కోరుకుంటున్నాం. జై భగవానికి, జై విశ్వకర్మ భగవానికి, జై విశ్వకర్మ భగవానికి, జై విశ్వకర్మ భగవానికి, జై విశ్వకర్మ ఐక్యత వర్ధిల్లాలి, విశ్వకర్మ ఐక్యత వర్ధిల్లాలి, విశ్వకర్మ ఐక్యత వర్ధిల్లాలి, విశ్వకర్మ ఐక్యత వర్ధిల్లాలి, విశ్వకర్మ భగవానికి, జై జై విశ్వకర్మ భగవానికి, జై జై విశ్వకర్మ భగవానికి, జై. అందరు దగ్గర రావాలి. సీను సీను భగవాన్ పూజా కార్యక్రమం పూర్తి కానుంది. ప్రతి ఒక్కరు కూడా పూజ పూర్తయిన తర్వాత తీర్థం ప్రసాదం తీసుకొని వెళ్ళవలసిందిగా మరి
పంచామృత తీర్థం పులిహార శ్రీరామ ప్రసాదం ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాల్సింది కావాలి. అందరూ కూడా చేతిలో తీసుకున్నటువంటి పుష్పాలు తీసుకొని చెప్పులించి చేతిలో ఉన్నటువంటి పుష్పాలు తీసుకొని స్వామివారికి చూస్తూ నమస్కారం చేసుకోండి. విశ్వకర్మ భగవాన్ నమః అనుకోండి. ఓం రాజా ఓం పద్యోజాతం ప్రవద్యాన్ని పద్యోజాతాయ వై నమో నమః. భవే భవే నాథ భవే భవత్వమాన్ భవోభవాయ నమః. స్వాదేవాయ నమో దేశాయ నమో దేశాయ నమో రుద్రాయ నమః. మంగళవికరణాయ నమో భగవాయ నమో భవాయ నమో భగవాయ నమో భగవోత్తమాయ నమో మనోమయాయ నమః. అఘోరే ఘోరే ప్రదక్షిణ నెంబర్ కూడా తులసి మీదుగా 3 సార్లు ప్రదక్షిణ చేయండి. శ్రీ భగవాన్ విశ్వకర్మ భగవాన్ కేవలాభ్య నమః. అచ్చినటువంటి అత్యంత పుష్పాలు కళ్ళకట్టుకొని అటు స్వామి దగ్గరకు వచ్చి పాలన దగ్గర సమర్పించి నమస్కారం చేసుకొని ఆడవాళ్ళు ఒక పుష్పాలు తీసుకొని కళ్ళకట్టుకొని తల పెట్టుకోండి. వేసిన తర్వాత చేసుకోండి. ఎవరన్నా వచ్చేవాడే